టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ జెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది. కెరీర్ ఆరంభంలోనే వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ ఆ తర్వాత చాంపియన్ ట్రోఫీ 2013ను ముద్దాడాడు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ 2024ను చేతబట్టిన కింగ్ తక్కువ గ్యాప్లో చాంపియన్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకొని కెరీర్ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల కింద తాను పడిన వేదన బాధను అతడు గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. మరి విరాట్ను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ఘటన ఏంటంటే కివీస్తో జరిగిన ఫైనల్స్ ముగిసిన తర్వాత స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ను ఓదార్చాడు కోహ్లీ. ఓటమి బాధలో ఉన్న కేన్ మామ దగ్గరకు వెళ్లిన విరాట్ అతడితో ముచ్చటించి సమాధానించాడు. కప్పు చేజారడంతో న్యూజిలాండ్ స్టార్ నిరాశలో కూరుకుపోయాడు. దీన్ని గమనించిన కోహ్లీ అతడ్ని ఓదార్చాడు. హగ్ చేసుకొని కొద్దిసేపు అతడితోనే ఉన్నాడు. ఆ తర్వాత అతను మాట్లాడుతూ ఐసీసీ టోర్నమెంట్స్లో ఓడితే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నాడు. ఆ బాధ తాను అనుభవించానన్నాడు. నా మిత్రుడు కేన్ విలియమ్సన్ను ఇలా బాధగా చూడటం నచ్చలేదు. అతడు ఓడిన జట్టులో ఉండటం బాధాకరం. అయితే నేను ఈ బాధను అనుభవించా. ఓడిపోయిన టీమ్స్లో నేను భాగంగా ఉన్నా. పరాభవం చెందిన జట్టులో నేను ఉన్నప్పుడు అతడు గెలిచిన టీంలో భాగంగా ఉన్న సందర్భాలున్నాయి. మా మధ్య అనుబంధం, ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.